పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్. టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ మధ్య రాజకీయాల్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ ఏపీకి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. సీఎం తర్వాత రాష్ట్ర బాధ్యతలను ఆయన భుజాలపై మోస్తూ ఉన్నారు. రాజకీయాల్లో బిజీగా ఉండడంతో సినిమాలకు గ్యాప్ ఇచ్చారన్న సంగతి తెలిసిందే. అయితే గతంలో కమిట్ అయిన సినిమాలకు ఇంకా పూర్తి చేయలేని పరిస్థితి. అయితే తన వల్ల ఎవరూ నష్టపోవద్దని పవన్ కళ్యాణ్ ఉద్దేశంతో కమిట్ అయిన సినిమాలను పూర్తి చేయడానికి డేట్స్ ఇచ్చారు. వీలు చూసుకొని సినిమా షూటింగ్లకు అటెండ్ అవుతున్న పవన్ కళ్యాణ్ ఇక సినిమాలను కంటిన్యూ చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ తాజా పరిస్థితులు చూస్తుంటే ఇక సినిమాలకు పూర్తిగా దూరం అయిపోతారని తెలుస్తోంది. రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సొంత పార్టీని స్థాపించి రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నారు. గతంలో పార్టీ తరపున పోటీలో నిలబడి కొన్ని చోట్ల ఓడిపోయినా మరికొన్ని చోట్ల స్థానాలకు దక్కించుకున్నారు. ఈ మధ్య జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించి ఏపీకి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ప్రతినిత్యం ప్రజల్లోకి వెళ్తూ ప్రజల యోగక్షేమాలను కనుక్కుంటూ వస్తున్న పవన్ కళ్యాణ్ సినిమాలను పక్కన పెట్టేశారు. రిలీజ్ డేట్ని లాక్ చేసుకున్న కొన్ని సినిమాలు సైతం ఇంకా షూటింగ్ పూర్తి చేసుకోలేదు. ఇంకా ఆ చిత్రం నిర్మాతలు రిక్వెస్ట్ చేయడంతో కష్టమైనా పర్లేదు పూర్తి చేసే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. గతంలో కమిట్ అయిన 3 సినిమాలను పవన్ కళ్యాణ్ గారు పూర్తి చేసే పనిలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ సినిమాలు వచ్చి చాలా రోజులైపోయింది. ఆయన నుంచి సినిమాలు అభిమానులు కోరుకుంటున్నారు. వాళ్ళ కోరికను కాదనలేక కమిట్ అయిన సినిమాలను థియేటర్లోకి తీసుకురావాలని అనుకుంటున్నారు పవన్. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలకు సైన్ చేశారు. హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయిపోయింది. ఈ సినిమా జూన్ 12వ తేదీన ఎంతో గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది పాన్ ఇండియా వైజ్లో. ఇక మిగిలిన చిత్రాలు ఎప్పుడు కంప్లీట్ చేస్తారు, ఇక ఆ తర్వాత సినిమాలకు చెయ్యరా అనే అనుమానాలు అభిమానుల్లో ఎంతగానో ఉన్నాయి. చూడాలి మరి పవన్ కళ్యాణ్ గారు ఆయన చెప్పినట్లుగానే ప్రజలకి సేవ చేస్తూ ఉంటారా, లేదా అభిమానులను కూడా ఎంటర్టైన్మెంట్ చేస్తారా లేదా అనేది.